మళ్ళీ బంగ్లాదేశ్లో ఇంకో హిందూ వ్యాపారిని హత్య చేసిరట. రాత్రి వేళ దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన దుండగులు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 7 హిందువులు బలయ్యారట బంగ్లాదేశ్లో. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి, ఎంత దారుణం. మరి దీన్ని అడ్డుకునేటువంటి అవకాశం మనకు లేదా? ఇంకేం చేయలేమా? అంటే అంతర్జాతీయంగా మనం ఒత్తిడి తీసుకొచ్చి ఈ పరిస్థితిని ఏమన్నా సెట్ చేసే అవకాశం మనకేమైనా ఉందా? బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువుల ప్రాణాలు బలికొంటున్న ఘటనలు ఆగట్లేదు. సోమవారం రాత్రి మరో హిందువును పొట్టన పెట్టుకున్నారు. మృతుడు 40 ఏండ్ల వయసున్న మోనీ చక్రవర్తి ఓ కిరాణా కొట్టు యజమాని. దుకాణం మూసేసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో రాత్రి 11 గంటలకు కొందరు దుండగులు ఆయన మీద పదునైన ఆయుధంతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన మోనీని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన పాలాష్ ఉపజిల్లాలోని చార్ సింధూర్ బజార్లో జరిగింది. మోనీ తండ్రి మదన్ ఠాకూర్ షిప్పూర్ ఉపజిల్లాకు చెందిన సదాచార్ యూనియన్ సభ్యుడని పోలీసులు చెప్తున్నారు. సోమవారం రాణా ప్రతాప్ బైరాగి అనే జర్నలిస్ట్ కూడా హత్యకు గురైంది. అంతకుముందు కొకోన్ చంద్రదాస్, అమృత్ మండల్, దీపు చంద్రదాస్ తదితరులు మూక దాడుల్లో చనిపోయారు. సోమవారం ఒక హిందూ వితంతువు మీద కూడా ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారట. హిందువుల నివాసాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. విద్యార్థుల తిరుగుబాటుతో 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవి వీడి భారత్కు పారిపోయిన అనంతరం బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు మొదలైనవి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 7 హిందువులు మరణించారు. మనమేమో ఆ దేశ ప్రధానమంత్రి పారిపోయిందని మనం ఆశ్రయం కల్పిస్తే అక్కడ మనల్ని చంపుతున్నారు. అంటే వాళ్ళని చంపుతున్న పరిస్థితి.